డిమాండ్ చేస్తారు. కాకినాడ జిల్లా జగంపేటలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరితో కలిసి పోలీస్ స్టేషన్ను పరిసరాలను భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించిన ఎస్ఐ సతీష్ కుమార్కు పలు సూచనలు చేశారు. స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డులో ఎందు జాగ్రత్తగా నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చేవారికి మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్, కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి